హలో గైస్, అప్కమింగ్ మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. దాంతోపాటు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ అయితే తప్పకుండా ఆన్ అయితే పెట్టుకోండి. నంబర్ 1 హీరో కళ్యాణ్ రామ్ గారి లేటెస్ట్ మూవీ డెవిల్. ఫైనల్ అయితే ఈ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ డెవిల్ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రెజెంట్ అయితే తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఈ డెవిల్ మూవీ ప్రెజెంట్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 2 తెలుగు మూవీ అథర్వ. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ అథర్వ మూవీ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ అథర్వ మూవీ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో జనవరి 18న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 3 తెలుగు మూవీ లిటిల్ మిస్ నయనా. ఈ మూవీ అయితే ఫైనల్లీ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ లిటిల్ మిస్ నైనా మూవీ అయితే జనవరి 25న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే ఈటీవీ విన్ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 4 హీరో రణబీర్ కపూర్ గారి లేటెస్ట్ మూవీ అనిమల్. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఎనిమల్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జనవరి 26న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఎనిమల్ మూవీ జనవరి 26న నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 5 తమిళ్ మూవీ పరంపొరుళ్. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ అయితే ఫైనల్లీ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ పరంపరల్ మూవీ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో ఫిబ్రవరి 1న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 6 హీరో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గారి లేటెస్ట్ మూవీ కాటేరా. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే G5 ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ కాటేరా మూవీ అయితే G5 ఓటీటీలో ఫిబ్రవరి 9న అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 7 హీరో నితిన్ గారి లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో జనవరి 19న తెలుగు అండ్ తమిళ్ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ జనవరి 19న డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 8 కామెడియన్ యోగి బాబు గారి లేటెస్ట్ మూవీ గుడ్ లక్ గణేష. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ అయితే ఇప్పుడు ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే ఆహా ఓటీటీలో జనవరి 19న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 9 ఈరోజు జయం రవి గారి లేటెస్ట్ మూవీ సైరన్. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది అని ప్రెసెంట్ అయితే ఎక్కువ బజ్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఈ మూవీ అయితే G5 ఓటీటీలో అయితే డైరెక్ట్ ఓటీటీగా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ సైరన్ మూవీ అయితే రిపబ్లిక్ డే స్పెషల్గా జనవరి 26న అయితే G5 ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 10 రెబల్ స్టార్ ప్రభాస్ గారి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్. ఫైనలీ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ సలార్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జనవరి 20న అంటే టుమారో అయితే ఈ సలార్ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఈ సలార్ మూవీ జనవరి 20న నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. దట్స్ ఇట్ ఫర్ యువర్ గాయ్స్. మనం ఇచ్చిన ఎక్స్క్లూజివ్ మూవీస్ ఓటీటీ అప్డేట్స్ కనుక మీకు నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కలుస్తాం నిష్ఠతో. బాయ్.